బ్రేకింగ్ న్యూస్ నర్సరావుపేట న్యూడ్ వీడియో కేసు విచారణలో పోలీసులు పురోగతిని సాధించారు. నిందితులు నాగరాజు, పార్వతీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో నిన్న రాత్రి నిందితులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నాగరాజుతో పాటు మరో నిందితురాలు పార్వతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మేము అడిగింది న్యాయం సార్. ఏదండి మాకు ఇప్పుడు ఏది ఇవ్వండి, సహకరించాం. తెలుసండి, తెలిసి మీరు చేసిందండి. తెలిసి ఏం చేశారండి మీరు? నేను మళ్ళా చెప్తున్నాను, నేను మోసం చేశారు అంటున్నా. మీరు బలవంతంగా సంపాదించుకున్న అమ్మాయి చదువుతున్నా. నేను అనుమానం ఏం లేదు. పట్టుకురాలే పోలీసులు, వాడిని పట్టుకొస్తే మా పిల్ల బతికేది. పట్టుకురాలేదు 8 రోజులు పంపండి. మా పిల్లవాడు అరేంజ్మెంట్ చేసిడ్డు అని చేసినప్పుడు మీరు ఎందుకు పట్టాలా? మీ కేసు పెట్టు, ఎందుకు పట్టాలి మీరు పోలీసులు? ఇటీవలే సోషల్ మీడియాలో తన న్యూడ్ వీడియో ఉండటంతో యువతి సిఫారా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నర్సరావుపేట మండలం పమిడిమర్రలో చోటు చేసుకుంది. న్యూడ్ వీడియోను అదే గ్రామానికి చెందిన గోరంట్ల నాగరాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవమానం తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. సిఫారా ఆత్మహత్య తర్వాత నిందితుడు పరారీ అయ్యాడు. సిఫారా ఆత్మహత్యతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కూడా ముమ్మర దర్యాప్తు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నర్సరావుపేటకి సంబంధించినటువంటి న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో సిఫారా అనేటటువంటి మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుడు నాగరాజుని గత 2 రోజులుగా కూడా పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి సెర్చ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగరాజుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాగరాజుతో పాటు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పార్వతి అనేటటువంటి మహిళను కూడా పోలీసులు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆ రోజు సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, ఆ తర్వాత వాటిని ఏ విధంగా తొలగించారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అయితే బంధువులు మాత్రం క్లియర్ గా ఒక అంశాన్ని చెప్తున్నారు. పార్వతి పోస్ట్ చేసిన తర్వాత కేసు ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతోనే మా అమ్మాయి సిఫారా అనే మహిళ ఆత్మహత్య చేసుకుందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించారా, లేకపోతే కేసుకు సంబంధించి ఎందుకు లేట్ అయినటువంటి పరిస్థితి ఉంది, పోలీసుని ఆశ్రయించిన తర్వాతే ఆ అమ్మాయి బాధితురాలు ఆత్మహత్యకు చేసుకోవడం జరిగిందా, లేకపోతే ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఈ మొత్తం కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. నిందితులు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తామనే విధంగా చెప్తున్నారు. అయితే పోలీసులకు సంబంధించి కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత క్లారిటీ రావాలి. ఉన్నతాధికారులు మరి దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి.